డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని. ఎంసెట్కు తగ్గనున్న దరఖాస్తులు అంటే ఎంసెట్కి ఏమైనా క్రేజ్ ఏమైనా తగ్గుతుంది అని మరి కథనం అయితే రావటం జరిగింది. అసలు ఎంతవరకు నిజం అనేది చూద్దాం. ఇప్పటివరకు ఇంజనీరింగ్ కాలేజీలు 1,78,000 మంది, అగ్రికల్చర్ 73,000 మంది, ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ తుది గడువు. మరి ఏప్రిల్ 4వ తారీఖుకి ఫైనల్ అయిపోతాం. మనకి ఇప్పుడు 29వ తారీఖు ఈ వీడియో చేస్తుంది. మరి ఇంకా ఒక 5-6 రోజులు ఉంది. 5-6 రోజుల్లో ఎన్ని దరఖాస్తులు పెరుగుతాయో చూడాలి. తగ్గనున్న దరఖాస్తులని వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ కథనం రావడం జరిగింది. రాష్ట్రంలో ఈసారి ఎంసెట్ దరఖాస్తు సంఖ్య తగ్గనుంది అంటే అవుననే అంటున్నారు అధికారులు. శనివారం వరకు ఇంజనీరింగ్ 1,78,440 మంది, 42 మంది, అగ్రికల్చర్ ఫార్మసీకి 72,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్యం రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఏప్రిల్ 4తో ముగుస్తుంది. ఆ తర్వాత అవకాశం ఉన్న కొన్ని గణాంకాలను పరిశీలిస్తే 6,000 మంది దరఖాస్తు చేశారు. గత ఏడాది ఇంజనీరింగ్ విభాగానికి అంటే లాస్ట్ ఇయర్ 2.2 lakhs మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు, అప్లై చేశారు. మరి అగ్రికల్చర్కి దాదాపు 87,000 మంది, మొత్తము 3.7 లక్షల మంది అప్లై చేశారంట లాస్ట్ ఇయర్. మరి ఈసారి ఏంటంటే మరి ఇక్కడ చూసారా, ఇక్కడ 1,78,000, 2.2 లక్షలు. మరి ఇంకా తగ్గిద్దా అనేది చూడాలి. మరి ఎంతో ఇంకా టైం ఉందా మరి లాస్ట్ మూమెంట్లో స్టూడెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియదు. ఈ రోజుల్లో పరిస్థితులు అట్లా ఉన్నాయి. మొత్తము 3.7 లక్షల మంది అప్లై చేసి ఈసారి ఇంజనీరింగ్కి 2 లక్షలు, అగ్రికల్చర్కి 2.80,000 లోపే అంటే 2.8 లాస్ట్ ఇయర్ 3.07. ఇప్పుడు అయితే యాజ్ ఆఫ్ నౌ అంటే 2.8 వచ్చిందని ఒక అంచనా వేస్తున్నారు. అంటే 25-30 వేల దరఖాస్తులు తక్కువగా రావచ్చని అంచనా వేస్తున్నారు. ఎఫ్సెట్ కన్వీనర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు పెరగడంతో ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీలు ఎప్పటి నుంచో విద్యార్థులు సంప్రదిస్తున్నాయని, వాటిలో పెద్ద మొత్తంలో సీట్లు ఉండటంతో కొందరు ఎఫ్సెట్కు దరఖాస్తు చేయడం అనేది భావిస్తున్నారు. అనిశ్చిత పరిస్థితుల్లో కూడా ప్రాంగణ నియామకాలు అధికంగా ఉండే విద్యా సంస్థలపై మొగ్గు చూపే అవకాశం అన్నీ ఉందని చెప్తున్నారు. ఇది స్టూడెంట్స్ కొంతమంది మరి డీమ్డ్ యూనివర్సిటీకి వెళుతున్నారంట. డీమ్డ్ విట్ కానీ, అమృత కానీ, ఎస్ఆర్ఎం, ఇలాంటి గీతమ్స్, ఇలా కేఎల్హెచ్ ఇలాంటి డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోయి రావట్లేదని ఎంసెట్ కన్వీనర్ గారు అయితే చెప్తున్నారు. మరి ఇక ఏపీలో అంతేకాకుండా గత ఏడాది ఏపీలో సెంట్రల్ లేకున్నా ఆ రాష్ట్ర విద్యార్థులు తెలంగాణ ఎఫ్సెట్కి అప్లై చేశారు. ఏపీ వాళ్ళు తెలంగాణ ఎఫ్సెట్కి అప్లై చేశారు. వారికి కన్వీనర్ కోటా కింద సీట్లు పొందే అవకాశం లేకపోయినా ఆ విషయం తెలిసి తెలియక కొందరు పరీక్షలు రాశారని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొంతమంది ఏంటంటే అసలు ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రాక్టీస్ ఉండటం కోసం కూడా రాస్తున్నారులేమ్మ వివరించారు. ఎఫ్సెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్ష మే 9 నుంచి 11 వరకు జరిగింది. ఆ మరుసటి రోజే ఏపీ ఎఫ్సెట్ పరీక్ష మే 12 మొదలవుతుంది. దాంతో ఈసారి ఏపీ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఏపీ స్టూడెంట్స్ కూడా అప్లై చేశారమ్మ. తగ్గడానికి ఒక రీజన్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనవసరంగా ఏపీ స్టూడెంట్స్ కొంతమంది ఏపీ వాళ్ళు తెలంగాణకి అప్లై చేశారు. మరి తెలంగాణకి అప్లై చేసినప్పుడు మరి కౌంట్ పెరిగింది కదా. మరి 3.07లో 3,07,000 మందిలో ఏపీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఎడిదిరిగి సీట్లు రావు, వాళ్ళు నాన్ లోకల్ అయిపోతారు. అలా ఏపీ విద్యార్థులకు తెలంగాణ వాళ్ళతో సంబంధం లేదు, తెలంగాణ స్టూడెంట్స్కి ఏపీ విద్యార్థులతో ఏపీ ఎంసెట్లో పాల్గొనే అవకాశం లేదు. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ విధంగా వచ్చింది. గత ఏడాది ఏపీ సహా ఇతర రాష్ట్రాల వారు ఇంజనీరింగ్కు 17,000 మంది అదనంగా అప్లై చేశారంట. అగ్రికల్చర్కి 2,000 మంది దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్కు 8,000 మంది, అగ్రికల్చర్కు 1,400 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. వేరే స్టేట్ వాళ్ళు. దీన్ని బట్టి తగ్గుతున్న వాటిలో 40% వరకు ఏపీ ఉంటారనే దీనిపై ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలని ఉంది. ఇది స్టూడెంట్స్ పెద్దగా కాంపిటీషన్ అయితే ఏమీ తగ్గలేదు. ఎవరు కంగారు పడమాకండి, ఎవరు చదవకుండా ఉండమాకండి. మీకు టాప్ కాలేజీల్లో సీటు రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏదో దాన్ని పోయిన లాస్ట్ కాలేజీలో వస్తే మీకు ప్లేస్మెంట్ ఏమీ వచ్చే అవకాశం తప్పు. మరి 3 లక్షల ఎందుకంటే 3,07,000లో ఈ 3,07,000లో లాస్ట్ ఇయర్ ఏపీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈసారి ఏంటంటే ఏపీ వాళ్ళు అప్లై చేయట్లా, వాళ్ళకి తెలిసిపోయింది. లాస్ట్ ఇయర్ తెలుసో తెలియకో కొంతమంది అప్లై చేస్తుంటారు. ఈసారి ఇంక మనకెందుకులే, ఇప్పుడు అనవసరంగా ఫీజు దండగా మళ్ళీ అక్కడికి వెళ్ళి రాయటం. మరి ఎగ్జామ్ సెంటర్ కూడా లేదు, ఎందుకంటే ఆంధ్రాకి ఉంది. అందుకని కాంపిటీషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు. మనకు ఆల్మోస్ట్ ఆల్ సీట్లు 1,00,000
5,000 ఎన్నో ఉన్నాయి. మొత్తము 165 కాలేజీలు ఉన్నాయి. ఈ 175 కాలేజీలు ఉన్నాయి మన తెలంగాణలో మొత్తం 175. ఈ 175లో 110 కాలేజీలు వచ్చి హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టే ఉన్నాయి. దానిలో నో ప్రాబ్లం, ఎక్కువ దీనికే ఉన్నాయి. మిగతా కాలేజీలు వచ్చి కొన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఖమ్మం కానీ, జగిత్యాల కానీ, మహబూబ్ నగర్ కానీ కొద్దిగా అక్కడక్కడ మరి కాలేజీలు అయితే ఉన్నాయి. మరి కాంపిటీషన్ అయితే ఏమీ తగ్గదమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే మరి టాప్ కాలేజీల్లో సీట్ రావాలా, మీరు ఆ విధంగా మరి ప్రిపరేషన్ సాగించండి. అంతేగాని ఇదేదో కథనం వచ్చేసింది, అయ్యో కథనం వచ్చింది, కాంపిటీషన్ తగ్గిపోతుంది, నేను చదవకపోయినా పర్వాలేదు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. టాప్ కాలేజీలు ఏంది, మీరు ఓయూలో సీట్ తెచ్చుకునే విధంగా ఉండాలి, జేఎన్టీలో మీకు రావాలి, తర్వాత సిబిఐటి, తర్వాత వాసవి, తర్వాత జిఆర్ఆర్, గోకరాజు, రంగరాజు, తర్వాత అమ్మాయిలకైతే నారాయణమ్మ, ఇలాంటి మంచి మంచి కాలేజీల్లో వస్తేనే లెక్క. తర్వాత విఎన్ఆర్, తర్వాత బీవీఆర్ఐటి నర్సాపూరు, అమ్మాయిలకైతే నిజాంపేట, మరి బీవీఆర్ఐటి ఉమెను, ఈ విధంగా మరి కాలేజీలు ఉంటాయి. తర్వాత సివిఆర్ కాలేజ్, మంచి కాలేజ్ ఇబ్రహీంపట్నము, ఇట్లా కేశవ్ మెమోరియల్, కేఎంఐటి, నారాయణగూడ. ఓన్లీ ఇక్కడ సిఎస్సి మాత్రమే ఉంటుంది, తర్వాత సిఎస్సి ఏఎంఎల్ మాత్రమే ఉంటుంది. ఇలాంటి కాలేజీల్లో సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే ఐఏఆర్ఈ దుందిగల్లు, ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాటిల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని నాకు ఎంసెట్ అమ్మ ఎవరు అప్లై చేయటం లేదు, మాకు చదవపోయినా వస్తుంది అనే ధోరణ మానుకోండి స్టూడెంట్స్. దీనికి హెచ్చరిద్దామని నేను వీడియో చేస్తున్నా. స్టూడెంట్స్ చదువుకోండి, మరి హ్యాపీగా మంచి కాలేజీల్లో తెచ్చుకుని మీరు మంచి కాలేజ్ ప్లేస్మెంట్ రాకపోయినా మీరు ఆ కాలేజీకి ఉన్న క్రేజ్ని బట్టి మీకు ఆఫ్లైన్లో కూడా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి ఆన్ క్యాంపస్ రాలేదనుకోండి, సపోజ్ సిబిఐటీలో చేరారు, ఏదో కాలేజీలో ఏదో ఒక ప్లేస్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉండదు. 4 లక్షల ప్యాకేజీ, 5 లక్షల ప్యాకేజీ, ఏదో ఒక ప్యాకేజీలో ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. టాప్ కాలేజీల్లో చేరటం వల్ల మీరు రోడ్లమ్మటే తిరిగే అవకాశం ఉండదు. అమీర్పేట కోచింగ్ సెంటర్ల చుట్టూ ఆ కోచింగ్ నేర్చుకోవాలి, ఈ కోచింగ్ నేర్చుకోవాలి అవసరం ఉండదు. ఏదో ఒకటి 3 లక్షలు, 4 లక్షలు మీకు ఒక రూట్ అయితే పడిద్ది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్లేస్మెంట్స్ అయితే తక్కువ ఉండే, దానిలో నో డౌట్ ప్లేస్మెంట్ భయంకరంగా ఉండయి అని చెప్పడానికి లేదు. విఎన్ఆర్ కాలేజీలో చదివిన వాళ్ళకి 3 లక్షలు, 4 లక్షలు ప్యాకేజ్ ఇస్తున్నారు. సరే, ఏదో ఒకటి మనం ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించాలి. గుడ్డి కన్ను కన్నా మెల్ల కన్ను కొద్దిగా మేలు. అలా గుడ్డి కన్ను మొత్తం మనం కనబడదు కదా, మెల్ల కన్ను కొద్దిగా కనబడతా ఉంటుంది. అందుకని స్టూడెంట్స్ అందరూ కూడా టాప్ కాలేజీల్లో చేరితే మీరు టాప్ కాలేజీల్లో చేరితే ఈ 3-4 లక్షల ప్యాకేజ్ అయినా వస్తుంది. ఈ లీస్ట్ కాలేజీల్లో చేరితే ఏముందమ్మా, అసలు ఏపీ 0, మీకు ఏమీ రాదు. మీరు బయటకు వచ్చి నా నాగసాట్లు పడాల్సి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదువుకోండి. ఇలాంటి ఎంసెట్ దరఖాస్తులు తగ్గనున్నాయి, కాంపిటీషన్ తగ్గిపోతుంది, అయ్యో నేను చదవకపోయినా పర్వాలేదు అనే నెగ్లిజెన్సీ పనికిరాదు. ఈ రోజుల్లో పిల్లలు కూడా ఈ ఇన్స్టాలు, ఫేస్బుక్లు చూసి ఎక్కువగా ఇదైపోతున్నారు. అసలు చదివే మూడే రావట్లే జనాలకి. స్టూడెంట్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్గా చదవటంలో చదివితే ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ గేట్ ఉంది, మనకి గేట్ కూడా చాలామంది స్టూడెంట్స్ రాయటల్లా. పిల్లలు గేట్ ఐఐటీలు వస్తున్నాయి, మరి గేటు కొంతమంది అప్లై చేస్తున్నారు. మనం గేటు కూడా చెప్తున్నాం కదా, కొంతమంది చాలామందికి తెలుసు ఆల్రెడీ. మరి గేటు జరుగుతుంది, అడ్మిషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మరి మీరు భవిష్యత్తులో మంచిగా ఉండాలంటే హ్యాపీగా చదువుకోండి. ఏదో ఒక టాప్ కాలేజీల్లో సీట్ సంపాదించుకోండి. మరి మీకు డెఫినెట్గా ఏదో ఒక అవకాశం అయితే ఉండే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.